మౌన పోరాటం మౌన పోరాటం. అమ్మా వాడిని కొట్టేస్తున్నాడమ్మా, వెళ్ళి కాపాడమ్మా, వెళ్ళి క్షమాపణ అడగమని చెప్పమ్మా, లేదంటే ఆ మహేంద్ర నా కొడుకుని చంపేస్తాడమ్మా. మావయ్య, ఇన్ని రోజులు ఎన్నో దెబ్బలు తిన్నాడు మీ కొడుకు. ఇప్పుడు తింటున్నా ఈ 2-3 దెబ్బలకి మీరు క్షమాపణ అడిగేయమంటారా? అలా అడిగేయమని నేను తనకి చెప్పిన మరుక్షణం కళ్యాణరాముడి పరిస్థితి ఏమవుతుందో ఊహించారా? ఇంత ధైర్యం చెప్పిన నేనే భయపెట్టడం అవదా? ఇదే జరిగితే అతని మీద అతనికి ఇంత నమ్మకం ఎప్పటికైనా వస్తుందా? మళ్ళీ ఇంత ధైర్యవంతుడుగా ఉండగలడా? వాడు తర్వాత ఎలా ఉంటాడో అనేది కాదమ్మా, ఇప్పుడు అసలు బతికుంటాడా అనేది నా భయం తల్లి. ఒక్కసారి చూడమ్మా. చూడమ్మా, నువ్వు నూరిపోసిన ధైర్యం వాడి ప్రాణం మీదకి తెచ్చేస్తోందమ్మా. లేదు మావయ్య, ఒక్క దెబ్బ ఒంటి మీద పడినా భయంతో పరుగులు తీసే మీ అబ్బాయి ఇప్పుడు దెబ్బలు పడుతున్నా ఎదిరించి నిలబడే ఉన్నాడు. నిలబడ్డ ఆ ధైర్యం ఒక్కసారి తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా మావయ్య? వద్దు మహేంద్ర! ఏంట్రా వద్దు? పద్మవ్యూహంలోనికి చొరబడి బయటికి మరలే దారే లేదా, తన తాకిడి తట్టుకు నిలబడి శిల్పం రుసువే కాదా, ఒత్తుట యుద్ధం పొడలే ఎరుగని లోకం తెలియని గూడే విడువని వాడే వీడే అభిమన్యుడు కాగా, కాలం పడగెత్తగా గౌర్యం కానయ్యగా దౌష్ట్యం దండెత్తగా, ఇది ఎత్తిన కత్తికి తప్పి తీరునా బౌద్ధం శివమెత్తగా రుద్రం చిందెయ్యగా రుధిరం చిందించగా, ఇది విజయము స్వర్గము తేలిపోవునా. ఏంట్రా కొరడాన్ని పట్టుకున్నా? వదులు. ఇప్పుడు కళ్యాణరాముడిని చూడండి మావయ్య. ఇప్పటి వరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడున్న హనుమంతుళ్ళ మహేంద్ర విసిరిన కొరడా దెబ్బల్ని భరించాడు. ఇప్పుడు తన బలం గురించి తను తెలుసుకున్న హనుమంతుడయ్యాడు. వదలరా వదలరా! వదలరా! సదా రక్షగా కాపాడని నీ నామధేయం, శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం, సదా అభయమై అందించరా నీ చేతి సాయం. నన్నే కొడతావా? మహేంద్ర, నీకు చెప్పానా లేదా నన్ను కొట్టొద్దు అని? నాకు బలం చాలా ఉందని చెప్పానా లేదా? నన్ను కొడితే నిన్ను బాగా కొట్టేస్తానని చెప్పానా లేదా?
ఇదిగో చూడు ఇప్పుడు నేను ఎలా కొడతాను. మహేంద్ర కొరడా నా దగ్గరుంటే నువ్వెలా చంపుతావురా? నువ్వెలా చంపుతావు? చెప్పాను కదా నన్ను రాని పిలవద్దని చెప్పాను కదా. బావగారు అని పిలవమన్నాను కదరా. జానికి మధ్య కొరడా ఎత్తొద్దని చెప్పాను కదరా. ఇక్కడి నుంచి అన్నీ నేను చెప్పినట్టు జరుగుతాయని చెప్పానా? చెప్పాను కదా. కొడతావురా నువ్వు? జానకిని కొడతావా? సౌందర్యాన్ని కొడతావా? చెప్పానా? చెప్పాను కదా. అన్నీ నేను చెప్పినట్టు జరుగుతాయని చెప్పానా? కొడతావురా నువ్వు? నన్ను రాని పిలవద్దని చెప్పాను కదా. అతి సూపర్. కొట్టండి, ఇంకా కొట్టండి, గట్టి కొట్టండి అయ్యగారు. ఆగరా, బావగారిని కొట్టకూడదురా. రేయ్ మొద్దు, కొట్టకురా. బావగారిని కొట్టకూడదురా. కొట్టకురా, బావగారిని కొట్టకూడదురా. మహేంద్ర ఒంటి మీద ఇంకొక దెబ్బ పడిందంటే చస్తావు. ఏ విశాలాక్షి, మళ్ళీ ఇంకొక మాట మాట్లాడితే నిన్ను కొడతాను. నన్ను కొడతానంటావా? నీకెంత ధైర్యం రా? నిన్ను ఎప్పుడో కాదు ఇప్పుడే కొట్టాలి. నేను వీడిని చారగొడుతున్నప్పుడు నిన్ను కొట్టలేనా? నేను నిన్ను కొడితేగా నువ్వు దారిలోకి రావు. కొట్రా, కొడితే గాని బుద్ధి రాదు. బాగా కొట్టావు. నువ్వు విశాఖలు కొడితే నేను చంపేస్తాను. వదిలిపెట్టను.